హరీష్ శంకర్ వర్సెస్ గ్రేట్ మూర్తి ఇంటర్వ్యూ విపరీతంగా వైరల్ అవుతుంది యూట్యూబ్ లో. అసలు మిస్టర్ బచ్చన్ అని ఒక సినిమా వస్తుంది రవితేజ అని కూడా తెలియని లెవెల్లో వీళ్ళ వీడియో ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. నిజానికి ఒక సినిమా కాంటెంట్ మాట్లాడాలి ఎప్పుడు కూడా. ఆ సినిమా కాంట్రవర్సీ మాట్లాడుతోందంటే అందులో కాంటెంట్ సరిగా లేదని, ఆ డైరెక్టర్ ఆ కాంటెంట్ సరిగ్గా హైలైట్ చేయలేకపోవడని అర్థం. ఖచ్చితంగా అదే సినిమా అయినా రవితేజ సినిమా అని కాదు, ఎవరి హీరో ఏ హీరో సినిమా అయినా అదే సిచ్యువేషన్. అయితే ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య ఒక పాయింట్ వరకు బాగానే వెళ్ళింది. ఒక 18, 19, 20, 21 నిమిషం వరకు బాగా. అక్కడి నుంచి ఒక్కసారిగా ఒక ఫైర్ నడిచింది ఇద్దరి మధ్య. పవన్ కళ్యాణ్ టాపిక్ వరకు కూడా బాగానే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి అంశంలో వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రొఫెషన్స్ వరకు వెళ్ళడం, ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేసుకోవడం, ఏదో కక్ష, పగ, కార్పణ్యాలు ఉన్నోళ్ళలాగా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చాలా షాక్ అనిపించింది. అయితే వీళ్ళిద్దరి యొక్క రైవలరీ స్టార్ట్ అవడానికి మెయిన్ బేస్ ఏంటంటే, నిజానికి మన తెలుగు మీడియా చాలా మంది, మన తెలుగు మీడియా జర్నలిస్టుల యొక్క 90% ఆఫ్ ద పీపుల్లో యాక్టివ్గా మాట్లాడే వాళ్ళు ఒక 20-30% ఉన్నారు. వాళ్ళ అతి ఎట్లా ఉంటుంది, కొంతమంది అంటే 10% వెరీ పర్ఫెక్ట్ ఉంటారు. ఈ 90%లో కూడా ఒక 30% కొంచెం ఒక దూల కైండ్ ఆఫ్ క్యాండిడేట్లు. సురేష్ కొండేటి కావచ్చు, ఈయన మూర్తి కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఏదో పెద్ద తాము అన్బిలీవబుల్ క్వశ్చన్స్ అడిగేస్తున్నాం అనుకుని పర్సనల్ క్వశ్చన్లు అడుగుతారు. ఇది చాలా తప్పు. ఒక సినిమాకి సంబంధించి ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ఆ సినిమాకి సంబంధించినటువంటి డీప్ ఇన్నర్ లేయర్స్ గురించి చాలా తెలివిగా అడగగలుగుతాడు. ఇప్పుడు మీరు మలయాళం ప్రెస్ ఇంటర్వ్యూ చూడండి, తమిళ్ చూడండి, హిందీ చూడండి, కాంట్రవర్సీ వాళ్ళు ట్రై చేస్తారు, విచ్ ఇస్ వెరీ రాంగ్, నేను కాదంట్లా. బట్ ఎగ్జాక్ట్ గా మూవీలో ఉన్నటువంటి లేయర్స్ గురించి కానీ, ఒక టీజర్ వచ్చింది అనుకోండి, అందులో ఉన్న సీన్స్ గురించి కానీ, టెక్నాలజీ గురించి కానీ, కాస్టింగ్ గురించి కానీ, క్యారెక్టర్స్ గురించి, అన్నిటికంటే మించి స్టోరీ అండ్ క్యారెక్టర్ గురించి డిస్కషన్ జరగాలి. ఒక సినిమా ఈజ్ స్టోరీ, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ గురించి, స్టోరీ గురించి డిస్కషన్ అనేది నడవాలి. ఆ డిస్కషన్ ఏదైతే నడుస్తుందో ప్రెస్ మీట్ లో, అది చూస్తున్న జనాలకి ఎంతూజియాజం క్రియేట్ చేసి వాళ్ళు సినిమాకి వెళ్ళేలా చేయగలగాలి. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ప్రెస్ మీట్. కానీ ఈ సురేష్ కొండేటి లాంటి వాళ్ళు, లేకపోతే మూర్తి లాంటి వాళ్ళు, M9 లాంటి వాళ్ళు ప్రతిసారి వాళ్ళు అదే అడుగుతున్నారు అన్నట్ల. ఎక్కువ శాతం వాళ్ళు హైలైట్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు అట్లా మాట్లాడడం రీసెంట్ గా ఏదైతే ప్రెస్ మీట్ లో M9 ని టార్గెట్ చేస్తూ హరీష్ శంకర్ స్నాక్స్ అని అది ఇదని గతంలో సుమా కాంట్రవర్సీ యాక్షన్ మాట్లాడడం, అక్కడి నుంచి M9 తో క్లోజ్ గా ఉండేటువంటి మూర్తి ఆయన దాన్ని పర్సనల్ గా తీసుకోవడం, అంటే జర్నలిస్టులు అందరినీ అనేశారు అనే పాయింట్ లో ఆయన తీసుకోవడం, హరిశంకర్ తో కూడా ఉండొచ్చు, బట్ ఈయన కూడా చాలా ఇదిలో దాన్ని తీసుకోవడం, తద్వారా ట్వీట్లు పెట్టడం. మీరు ఫోన్ చేస్తున్నారు దీనికోసం, ఇంటర్వ్యూ కోసం అంటే, లేదు నేను అసలు అడగలేదు, మీ అసిస్టెంటే కాల్ చేసి, ఇట్లా ఒక ఒక హై డ్రామా క్రియేట్ చేసి కాంట్రవర్సీ, సినిమా చుట్టూ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నట్టుగా వీళ్ళిద్దరూ మొత్తానికి స్టేజ్ మీదకి వచ్చి ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెడీ చేసుకోవడం, లేకపోతే కౌంటర్లు వేసుకోవడం. మీరు నన్ను అసిస్టెంట్ గా పెట్టుకుంటారా అని నేను అడగడం, లేదు పెట్టుకుంటాను మరి మీ డబ్బుల కోసం చేస్తున్నారా అని నేను అంటాం. లేకపోతే ఎంతో మంది రాజమౌళి అవ్వాలని, కొంతమంది హరీష్ శంకర్ అవ్వాలని వస్తారు, మరి టీవీ9 ఐ మీన్ ఈ మూర్తి అవ్వాలని ఎవరు వస్తారు, ఈ గ్రేట్ ఆంధ్ర మూర్తి అని చెప్పడం, లేకపోతే గ్రేట్ ఆంధ్రలో వచ్చే రివ్యూస్ కి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇవ్వటం, ఈయన కూడా మీడియా ముఖంగా ఈయన రివ్యూస్ సంబంధం లేదంటే మీరు ఏం క్వశ్చన్ చేయొద్దు, నేను ఈయన అప్పట్లో స్వాతిలో రాసేవాళ్ళంట రివ్యూస్, ఇప్పుడు ఆయన ఎక్కడ రాయట్లేదని ఈయన క్లారిటీ ఇవ్వడం, ఇదంతా కూడా సినిమా చుట్టూ కాంట్రవర్సీ బిల్డ్ చేసుకోవడానికి తప్ప, సినిమాని ఇందాక చెప్పినట్టు ఒక కాంటెంట్ ఓరియంటెడ్ గా చూపించేటువంటి మెంటాలిటీస్ ఎక్కడ కనిపించాయి అంటే, వీళ్ళకి స్టోరీలు అయిపోయాయా, స్టోరీ మంచి స్టోరీ, యావరేజ్ స్టోరీని సరైన స్క్రీన్ ప్లేలో చూపించలేకపోతున్నారా, అట్లా ఫెయిల్ అవుతూ ఇట్లాంటి కాంట్రవర్సీ సినిమా మీద హైప్ కోసం వాడకుండా ఖచ్చితంగా ఉపయోగపడుద్ది కాంట్రవర్సీ. రేపు సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా ఓపెనింగ్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది, దాంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు. బట్ దట్స్ నాట్ హౌ యూ మేక్ ఏ మూవీ ఆర్ హౌ యూ ప్రమోట్ ఏ మూవీ అనేది. రకరకాల ఇంతకంటే దరిద్రమైన నీచమైన కాంట్రవర్సీలు చేసిన సందర్భాలు ఉన్నాయి సినిమాల కోసం బాలీవుడ్ వాళ్ళు. ఇద్దరు హీరో హీరోయిన్ ఒకే కారులో నైట్ అంతా పడుకొని దాన్ని మీడియాకి చూపించి ఆమ్, ఆ రకంగా కూడా సినిమాని ప్రమోట్ చేసుకున్న నీచమైనటువంటి మెంటాలిటీస్ చూసాం. ఇది ఇంకో టైప్ ఆఫ్ దరిద్రం అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద వీళ్ళ మధ్య రావడానికి కాంట్రవర్సీ M9 ఛానల్ ఇష్యూని హరీష్ శంకర్ డీల్ చేసిన విధానంతో మూర్తి అనేటువంటి ఆయన గ్రేట్ ఆంధ్ర మూర్తి హర్ట్ అయినట్టుగా. అందువల్లే వీళ్ళిద్దరి మధ్య, అంటే ఎప్పటి నుంచో ఉంది వీళ్ళిద్దరి మధ్య కైండ్ ఆఫ్ ఈగోయిస్టిక్ జెలసీ, కైండ్ ఆఫ్ కోల్డ్ వార్ ఇద్దరి మధ్య ఉంది. బట్ ఈ ఇన్సిడెంట్ తో అది గట్టిగా బయటపడినట్టు అనిపించింది.